హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు ఎంతో టేస్టీ అయిన చికెన్ బిర్యానీ రెసిపీని అయితే ట్రై చేశాను ఫ్రెండ్స్. యాక్చువల్గా ఇది నేను ఒక్కరి కోసం సర్ప్రైజింగ్ చేయడానికి చేశాను ఫ్రెండ్స్. అది ఏంటి ఎవరి కోసం అనేది నేను వీడియో ఎండింగ్లో చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఎంత బాగుంది అంటే టేస్ట్ కూడా చాలా బాగుంది అండ్ కుక్ కూడా పీస్ లోపల వరకు కూడా చాలా బాగా అంటే చాలా బాగా కుక్ అయింది. ఫస్ట్ టైం చేసినా కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి. ఫస్ట్ నేనైతే 1 kg చికెన్ తీసుకున్నాను ఫ్రెండ్స్. 1 kg చికెన్ తీసుకొని నీట్గా కడగండి, 1-2 సార్లు నీట్గా కడిగి దాంట్లో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు యాడ్ చేసి ముక్కలకు పట్టేంత వరకు కూడా మంచిగా మిక్స్ చేయండి ఫ్రెండ్స్. మిక్స్ చేసిన తర్వాత నేను ఒక గుప్పెడు కొత్తిమీర, ఒక గుప్పెడు పుదీనా, 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. 2 లేదా 3 తీసుకోండి పచ్చిమిర్చి తీసుకొని అందులోనే నేను అల్లం వెల్లుల్లి కూడా వేసి గ్రైండ్ చేసి అది మిక్సీ పట్టి దీంట్లో యాడ్ చేశాను ఫ్రెండ్స్. యాడ్ చేసిన తర్వాత దాంట్లో ధనియా పౌడర్, ఇంకా కారం 2 టేబుల్ స్పూన్ వరకు కారం తీసుకున్నాను, కొంచెం కర్డ్, ఇంకా అన్ని మసాలాలన్నీ కూడా యాడ్ చేశాను ఫ్రెండ్స్. యాడ్ చేసిన తర్వాత అది ముక్కకు పట్టేంత వరకు మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనం ఇక్కడ మిక్స్ చేయడంలోనే ఫస్ట్ ప్రాసెస్ ఉంటుంది ఫ్రెండ్స్. బాగా అంటే బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దానికి ముక్కకు మొత్తం పట్టేంత వరకు కూడా బాగా మీరు మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసిన తర్వాత మీకు టైం ఉంటే ఓకే, టైం లేకపోతే అట్లీస్ట్ ఒక 1 అవర్ అయినా పెట్టండి. నాకైతే టైం ఉంది కాబట్టి నేను ఒక 2 to 3 అవర్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఫ్రిడ్జ్లో పెట్టి ఈలోపు అది మ్యాగ్నెట్ అయ్యేంతలోపు కిచెన్ చూడండి ఫ్రెండ్స్. మార్నింగ్ టిఫిన్ చేసి ఎలా ఉందో ఈలోపు కిచెన్ అంతా క్లీన్ చేసేసుకుందాము అనేసి నాకున్న వర్క్స్ అన్నీ ఫినిష్ చేసుకున్నాను. కిచెన్ క్లీన్ చేసేసుకున్నాను. ఫస్ట్ అయితే కిచెన్ క్లీన్ చేసుకొని తర్వాత ఇంట్లో ఉన్న వర్క్ అంతా అది మ్యాగ్నెట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది కాబట్టి అట్లీస్ట్ మీకు టైం ఉంటే అయితే ఖచ్చితంగా 1 అవర్ ఉంచుకోండి. ఎక్కువ టైం ఉంటే కనుక 2 to 3 అవర్స్ ఉంచుకోండి. లేదు టైం లేదనుకుంటే మాత్రం ఖచ్చితంగా అయితే ఒక 1 అవర్ అయినా ఉంచుకోండి. నేను దాంట్లోకి ఏం చేశానంటే ఒక 4 పెద్ద సైజు ఉల్లిగడ్డలు అండ్ ఒక 4 పచ్చిమిర్చీస్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. తీసుకొని కట్ చేసుకున్న తర్వాత గ్యాస్ మీద బాణీ పెట్టుకొని దాంట్లో నేను ఆయిల్, నెయ్యి, కావలసిన మసాలా దినుసులన్నీ కొంచెం కొంచెంగానే యాడ్ చేశాను. బాగా ఏమంటారు స్పైసీగా కాదు కానీ కొంచెం స్పైసీగానే చేశారు. పిల్లలు కూడా తినాలి కాబట్టి కొంచెం తక్కువనే స్పైసెస్ నేను యాడ్ చేశాను. మీకు కావాలి అనుకుంటే మీకు రుచికి తగ్గట్టుగా స్పైసెస్ యాడ్ చేసుకోండి. మసాలాలు అయితే వేగిన తర్వాత నేను తీసుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి అయితే యాడ్ చేశాను ఫ్రెండ్స్. మీరు కావాలి అనుకుంటే ఈ ఆనియన్స్ని డీప్ ఫ్రై చేసుకొని కూడా మనం మ్యాగ్నేట్ చేసుకోవడానికి కలిపి పెట్టినప్పుడే యాడ్ చేసుకోవచ్చు. బట్ అట్లా అయితే ఎక్కువ ఆయిల్ అవుతుంది కాబట్టి అంత ఆయిల్ నాకు అవసరం లేదనిపించింది. అందుకే నేను డైరెక్ట్గానే కుక్ చేసేటప్పుడే ఆనియన్స్ యాడ్ చేశాను ఫ్రెండ్స్. ఈ ఆనియన్స్ని మధ్య మధ్యలో కలుపుతూ గోల్డ్ అండ్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనకు తెలిసిపోతుంది. గోల్డ్ అండ్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. అలాగే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశాను. సాల్ట్ యాడ్ చేస్తూ కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్. కింద మాడిపోకుండా మనం చూసుకోవాలి. నేను మ్యాగ్నేట్ చేసేటప్పుడు కొంచెం 1 స్పూన్ పసుపు వేసాను కాబట్టి ఇప్పుడు కూడా 1 స్పూన్ వరకు పసుపు తీసుకున్నాను అండ్ 1 టేబుల్ స్పూన్ కారం కూడా తీసుకున్నాను. నేను ఫస్ట్ 2 పచ్చిమిర్చి తీసుకున్నాను అండ్ 1 స్పూన్ కారమే తీసుకున్నాను కాబట్టి దీంట్లో కూడా కొంచెం కారం తీసుకున్నాను. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత చిటికెడు పసుపు, కొంచెం పసుపు కారం యాడ్ చేసిన తర్వాత దాంట్లోనే 1 గుప్పెడు కొత్తిమీర అండ్ పుదీనా 2 కలిపి 1 గుప్పెడంతా మంచిగా నీట్గా కడుక్కొని అయితే దాంట్లో వేసాను. దాన్ని కలిపిన తర్వాత మనం ఏదైతే మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నామో ఆ చికెన్ అంతా కూడా యాడ్ చేయాలి ఫ్రెండ్స్. యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనకి అది పీస్ మొత్తం ఉడికేంత వరకు మనం ఉంచొద్దు. ఒక 70 to 80% పీసెస్ మనకి బాయిల్ అయినాయంటే దాన్ని పక్కన పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. సో నేనైతే కలిపిన మిశ్రమం మొత్తం కూడా యాడ్ చేశాను. యాడ్ చేసేసి మూత పెట్టేసి
కొద్దిసేపు కుక్ కానిచ్చడానికి వదిలేసాను ఫ్రెండ్స్. సో ఈలోపు అది కుక్ అయ్యేలోపు మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ ప్రాసెస్గా మనము రైస్ని కూడా పెట్టుకుందాం అనేసి నేను రైస్ని కూడా ఒక 1 అవర్ బిఫోరే, అంటే నేను మీకు చూపించలేదు కానీ నేను ఇక్కడ బాస్మతి రైస్ 1 kg తీసుకున్నాను ఫ్రెండ్స్. ఒక 1 అవర్ బిఫోరే నేను నానబెట్టుకొని పెట్టుకున్నాను. కొంచెం నాకు పిల్లల వల్ల వీడియోస్ తీసుకోవడం ఇబ్బంది అయింది కాబట్టి నేను అది మీకు చూపించలేకపోయాను. కానీ ఒక 1 అవర్ బిఫోరే నానబెట్టుకోండి, మీకు టైం ఉంటే కనుక. టైం లేదనుకుంటే ఒక 10 minutes నానబెట్టుకునే సరిపోతుంది. సో నేనైతే 4 గ్లాసులు 1 kg తీసుకున్నాను కాబట్టి నేను ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ చొప్పున, లేదంటే మీరు 2 glasses తీసుకున్నా పర్లేదు, అట్లా వాటర్ యాడ్ చేసుకుని దాంట్లో కొంచెం మసాలా దినుసులు యాడ్ చేసుకున్నాను. 2 ఆకులు అలా కొంచెం కొంచెమే స్పైసెస్ యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే మనం కర్రీలో ఆల్రెడీ యాడ్ చేసాం కాబట్టి కొంచెం కొత్తిమీర పుదీనా వేసి సాల్ట్ వేసి వాటర్ హీట్ అయ్యేంత వరకు, బాయిల్ అయ్యేంతవరకు మనము ఉంచి దాంట్లో ఇప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ను వేయాలి ఫ్రెండ్స్. అలా వాటర్ హీట్ అయిన తర్వాత నేనైతే నానబెట్టుకుని ఉంచిన రైస్ను వేశాను. రైస్ని కూడా మనం ఊకే కదపకూడదు. రైస్ వేసిన తర్వాత దాన్ని అలాగే వదిలేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఊరికే కదపడం వల్ల కూడా రైస్ అనేది విరిగిపోతుంటుంది. ఈ రైస్ కూడా మొత్తం కుక్ అవ్వాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఇది కూడా ఒక 60 to 70% వరకు రైస్ కుక్ అవుతే సరిపోతుంది. చూడండి, నేను రైస్ వేసిన తర్వాత కర్రీని కూడా చూస్తున్నాను ఎంతవరకు అయింది అనేసి. ఇంకా కొంచెం టైం పడుతుంది అనిపించింది. సో నేను కలిపి, మీరు మధ్య మధ్యలో చూస్తూ ఉండండి ఫ్రెండ్స్, ఎందుకంటే కింద అడుగు మాడిపోకుండా అప్పుడప్పుడు మనం కలుపుతూ ఉండాలి. సో అలా కలిపిన తర్వాత నేను రైస్ను కూడా ఒకసారి చెక్ చేశాను. నాకు ఇంకొంచెం కావాలి అనిపించింది. ఒక 40% వరకు మాత్రమే కుక్ అయింది అనిపించింది కాబట్టి నేను మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ కాసేపు మూత పెట్టుకొని ఉంచేసాను ఫ్రెండ్స్. మొత్తం రైస్ మనకి ఇక్కడ 70% వరకు అయిన తర్వాత మనం బంద్ చేసుకోవాలి, క్లోజ్ చేసేసుకుని మళ్ళీ ఒకసారి కర్రీని చూశాను ఎక్కడి వరకు అయింది అనేసి. సో రైస్ అది కలుపుతున్నప్పుడే ఎంత బాగుంది అంటే స్మెల్, చాలా బాగా స్మెల్ వస్తుంది. వావ్ అనిపించింది నిజంగా. ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు కూడా మీరు ఇలా ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఫ్రెండ్స్. ఫైనల్గా అయితే ఇదైతే కుక్ అయిపోయిందా లేదా అనేసి నేను యాక్చువల్గా స్పూన్తో చెక్ చేయాలి. నాకు పక్కన నైఫ్ ఉండే వరకు నేను నైఫ్ తీసుకొని చెక్ చేశాను. నాకు కొంచెం అవ్వాలి అనిపించింది, సో అలా పెట్టేశాను. యాక్చువల్గా నేను ఈ చికెన్ బిర్యానీ ఎందుకోసం చేశాను అంటే, మార్నింగ్ మా హస్బెండ్కి బాక్స్ పెట్టలేదు ఫ్రెండ్స్ నేను ఈరోజు. తను మార్నింగ్ 5 o'clockకే ఇంట్లో నుండి లెఫ్ట్ అయిపోతున్నాడు డ్యూటీకి. ఒకవేళ నేను లేకపోతే నువ్వు నన్ను లేపు అని చెప్పినా కూడా తను నన్ను అసలు ఇబ్బంది పెట్టాడు పాపం. కానీ వాళ్ళు బాక్స్ పెట్టుకొని వెళ్ళకుండా మధ్యాహ్నం లంచ్ చేయకుండా ఉంటే ఎలా ఉంటుంది ఫ్రెండ్స్, నాకు కూడా బాధ అనిపిస్తుంది కదా. సో తనకి తెలియదు అసలు నేను చికెన్ తెప్పించాను అనేసి. తను మార్నింగే వెళ్ళాడు కాబట్టి మా ఇంటి పక్క వాళ్ళ దగ్గర నుంచి తెప్పించాను. సో తనకు సర్ప్రైజ్ చేయడానికి అనేసి నేనైతే చికెన్ బిర్యానీ తన కోసం ప్లాన్ చేశాను, తను డ్యూటీ నుండి వచ్చే వరకు చేద్దామనేసి. సో రైస్ అయితే ఇక్కడ నాకు కుక్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ 70% వరకు అయితే సరిపోతుంది, మరీ 80-90% వరకు ఉంచుకోకండి, ఎందుకంటే మళ్ళీ రైస్ మెత్తబడిపోతుంది కాబట్టి. సో 70% వరకు అయితే నాకు అయింది. సో రైస్ని తీసేసి స్లోగా, ఎందుకంటే బాగా కలపొద్దు, రైస్ విరిగిపోతుంది కాబట్టి బాగుండదు. అందుకని మెల్లమెల్లగా రైస్ ఎంతైతే ఉందో అదంతా కూడా లేయర్స్గా మీరు వేసుకోండి. మీకు కావాలి అనుకుంటే ఇట్లా రైస్ వేసేటప్పుడు కొంచెం కొత్తిమీర, కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోండి మీకు కావాలి అనిపిస్తే. నాకైతే ఇక్కడ అనిపించలేదు, సో అందుకే నేనైతే యాడ్ చేసుకోలేదు ఫ్రెండ్స్. రైస్ ఎంత అయితే ఉందో అంత ఏదైతే కుక్ అయిందో ఆ కర్రీ మీద మొత్తం కూడా నేనైతే వేసేసాను. యాక్చువల్గా నేనైతే స్పైసెస్ చాలా తక్కువనే యాడ్ చేశాను ఫ్రెండ్స్, ఎందుకంటే పిల్లలు కూడా తినాలి. కానీ మళ్ళీ నాకు అనిపించింది స్పైసెస్ ఎక్కువైనదేమో అనేసి. సో పిల్లల కోసం కూడా నేను చికెన్ పకోడా చేశాను ఫ్రెండ్స్, అది నేను పోస్ట్ చేస్తాను, మీరు చూడండి. ఇక్కడైతే నేను తీసుకున్న రైస్కి 1 kg చికెన్కి నేను 1 kg రైస్ అయితే తీసుకున్నాను. నాకైతే చాలా అంటే చాలా బాగా వచ్చింది, చాలా టేస్టీగా కూడా ఉంది ఫ్రెండ్స్. మా హస్బెండ్ కూడా టేస్ట్ చేసి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది అని కూడా తను కూడా చెప్పారు. అయితే రైస్ మొత్తం వేసుకున్న తర్వాత మీకు ఒకవేళ కావాలి అనిపిస్తే నేనైతే పైన కొంచెం కొత్తిమీర, మళ్ళీ పుదీనా కూడా యాడ్ చేసుకున్నాను, కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. నెయ్యి యాడ్ చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది, ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. నేను తెచ్చిన నెయ్యి నాకు సరిపోయింది అక్కడికి కాబట్టి నేను ఇంకొక ప్యాకెట్ ఎక్స్ట్రా వాడాను. సో నెయ్యి అలా
యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం గోధుమ పిండిలో వాటర్ యాడ్ చేసి కొంచెం మెత్తగా చేసి గిన్నె చుట్టూ పెట్టి దాని మీద మీరు మూత క్లోజ్ చేసేయండి. బట్ నాకు అంత టైం లేదు కాబట్టి నేను అంత ఆలోచించలేదు ఫస్ట్. సో అందుకనేసి నేనేం చేశానంటే దాన్ని అలా క్లోజ్ చేసిన తర్వాత దాని మీద కొంచెం ఇంకొక గిన్నెలో వాటర్ యాడ్ చేసి దాని మీద వేడిగా నేను పెట్టాను. ఇలా వేసుకున్న తర్వాత మీరు ఒక 15 to 20 minutes ఉంచుకోండి ఫ్రెండ్స్, సరిపోతుంది. నేను ఒక హాఫ్ అన్ అవర్ ఉంచాను, అందుకే నాకు కింద కొంచెం మాడిపోయినట్టు అనిపించింది. అంత అవసరం లేదు, ఆల్రెడీ 80% 70% వరకు కుక్ అయిపోయింది కాబట్టి మీరేం చేయండి అంటే అంతవరకే ఉంచుకోండి. సో అది రైస్ అయ్యేంతలోపు నేను మా పిల్లల కోసం, ఒకవేళ స్పైసెస్ ఎక్కువైతే కారం ఉంటే వాళ్ళు తినలేరు కాబట్టి ముందుగానే ఆలోచించి నేను వాళ్ళ కోసం చికెన్ పకోడీ అయితే రెడీ చేశాను ఫ్రెండ్స్. ఎందుకంటే మా పెద్ద పాప కానీ పిల్లలు చిన్న పిల్లలు కాబట్టి ఎక్కువ కారం తినలేరు అని వాళ్ళ కోసం స్పైసెస్ ఆల్రెడీ తక్కువ యాడ్ చేశాను. బట్ నాకు ఎందుకో అనిపించింది మళ్ళీ తింటారో లేదో అని, అందుకోసమే వాళ్ళ కోసం కూడా ఒక 1/2 kg వరకు చికెన్ తీసుకొని వాళ్ళ కోసం అయితే చికెన్ పకోడీ చేశాను. ఇది ఫ్రెండ్స్ ఈరోజు నేను ఎందుకు ఇలా ట్రై చేశాను అంటే మార్నింగ్ బాక్స్ పెట్టలేదు తనకి, సో నాకే బాధ అనిపించింది. హస్బెండ్స్ తినకుండా వెళ్తే వైఫ్స్కి ఎంతైనా బాధనే అనిపిస్తుంది, అది వాళ్ళు అర్థం చేసుకోవాలి కదా. అందుకని తన ఇంటికి వచ్చే వరకు సర్ప్రైజ్ చేద్దామని స్పెషల్గా మా హస్బెండ్ కోసమే నేనైతే బిర్యానీ చేశాను. తనైతే టేస్ట్ చేసి చాలా అంటే చాలా బాగుంది అన్నారు. నిజంగా అయితే చాలా టేస్టీగా వచ్చింది. పిల్లల కోసం కూడా ఏదో ఒక వెరైటీ చేద్దాము అనేసి పిల్లల కోసం చికెన్ పకోడీ చేశాను ఫ్రెండ్స్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.